హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మొలకలతో ఎలా దోశలు ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో అందుకు కొంచెం ఇడ్లీ బ్యాటర్ని, ఇడ్లీ పిండి ఉంటే కనుక ఇలా సపరేట్గా ఒక గిన్నెలో తీసుకుందాము. ఈ విధంగా ఇడ్లీ పిండిని కొంచెం తీసుకోవాలి. సో ఈ ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఉంది ఆల్రెడీ. అలాగే నెక్స్ట్ నేను కావాలంటే ఇంకొక వీడియో చేస్తాను ఎలా తయారు చేసుకోవాలి అనేది. సో అలాగే నెక్స్ట్ మొలకలు, ఫ్రెష్ మొలకలు చూడండి చక్కగా ఎట్లా వచ్చాయో. ఇవి కొంతమంది ఉట్టివి తినరు కదా, ఇష్టపడరు తినడానికి. సో అలా తినడానికి ఇష్టపడినప్పుడు ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి తినడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా కొంచెం మొలకలు తీసుకొని ఈ విధంగా దీనిలో వేసుకోండి. చాలా బాగుంటుంది, ప్లస్ అలాగే హెల్త్కి కూడా మంచిది. పచ్చి మొలకలు అనేది మంచిది. అసలు ఉడకేయడం వల్ల చాలా వరకు దీనిలో అన్నీ మిస్ అవుతాయి, న్యూట్రియంట్స్ కానీ, విటమిన్స్ కానీ, లేదంటే ప్రోటీన్ అలాంటివన్నీ. బట్ అసలు అవాయిడ్ చేసే బదులు కంప్లీట్గా అట్లీస్ట్ ఈ విధంగా ఇలా చేసుకోవడం వలన చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్తీగా కూడా తినచ్చు. ఇలా కొన్ని మొలకలు వేసుకొని అలాగే నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయ ముక్కలు, జీరా, కొద్దిగా జీరా వేసుకోండి. కొద్దిగా మిరియాల పొడి. అంతే, చాలా సింపుల్, తక్కువ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా కలిపేసుకున్నాం. సో ముందుగా ఆయిల్ తీసుకుని ఈ దోశ ప్యాన్ మీద ఇలా వేసుకోండి. చక్కగా ఇలా చిన్న చిన్నగా పెట్టుకున్నాం. చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చక్కగా ఇష్టపడతారు. నార్మల్ రొటీన్ దోశలాగా కాకుండా ఈ విధంగా కనుక పెట్టుకున్నట్లయితే ఇష్టంగా తింటారు. సంథింగ్ డిఫరెంట్గా ఉంటాయి కదా వాళ్ళకి, సో లైక్ చేస్తారు ఖచ్చితంగా. సో ఇలా వేసుకున్నాక ఆల్మోస్ట్ ఆయిల్ ఇందాకడే వేసేసాము, కానీ కొంచెం కావాలి అనుకుంటే వేసుకోండి. వేసుకుని ఇలా దోశలు వేసేసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్నట్టయితే కొంచెం ఆవిరిలో పైన పార్ట్ కూడా ఉడుకుతుంది చక్కగా, మొత్తం కంప్లీట్గా. మన దోశలు చూద్దాం. వావ్, చక్కగా ఉడికిపోయింది. పైన ఉడికింది, అలాగే అడుగును కూడా చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీనిని ఇట్లా తిప్పుకుందాం. ఇలా తిప్పుకుంటే రెండవ పక్కన కూడా చక్కగా కాగుతుంది. కానీ రెండవ పక్కన ఎక్కువసేపు ఉంచకుండా జస్ట్ హై ఫ్లేమ్ పెట్టేసేయండి. ఇందాక మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకున్నాం కదా, స్లో ఫ్లేమ్ మీద. సో ఇందాక మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకున్నాము, ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టండి. ఎందుకంటే ఈ పక్కన పార్ట్ అంతా క్రిస్పీగా ఉండాలి అంటే హై ఫ్లేమ్ పెట్టి కొంచెం సేపు జస్ట్ ఒక 1 minute ఉంచేసి తీసేసేయండి. అప్పుడు పైదంతా క్రిస్పీగా ఉంటుంది, కింద కూడా కాలుతుంది. ఆల్రెడీ ఆవిరిలో ఉడికిపోయింది కదా మనం మొత్తం రోస్ట్ చేసుకున్నప్పుడు. సో ఇలా ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. సో మన దోశల్ని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. టేస్టీగా ఉన్నాయి.
అల్లం పచ్చడి కానీ ఆవకాయ పచ్చడి కానీ లేదంటే పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ ఇలా ఏ చట్నీ ఉన్నా సరే చాలా బాగుంటుంది కాంబినేషన్గా. ఎక్కువగా ఆవకాయ పచ్చడి బాగుంటుంది, అలాగే అల్లం పచ్చడి బాగుంటుంది. హాయ్ పిల్లలు, ఈ దోశలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. చాలా బాగున్నాయా? నెక్స్ట్ టైం నుంచి నార్మల్ దోశల బదులు ఇవే వేయమంటారా మీకు? నాకు ఓకే. సో చూసారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకుని ఎలా ఉందో నాకు షేర్ చేయండి కామెంట్ బాక్స్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.